వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నీ. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎగ్ దమ్ బిర్యానీ మనం చాలా ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. సో సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. దీనికోసం ఫస్ట్ నేను 1 లీటర్ 2 లీటర్ల నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో దాంట్లో హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలకులు, పలావాకు వేసి సరిపడంత ఉప్పు వేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో బాయిలింగ్కి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు బాయిల్ అవుతున్నంత లోపలే మనం ఒక చిన్న గిన్నెలో ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం నూనె వేసి ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అంతా బాగా మిక్స్ అయ్యాక దీంట్లోకి మనం ఉడకపెట్టిన కోడిగుడ్లు వేసుకోవాలండి. ఇక్కడ నేను 5-6 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ కోడిగుడ్డుకంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పాన్లో నూనె తీసుకొని ఈ కోడిగుడ్లన్నీ ఈ పాన్లో వేయించాలండి. సో ఇలా నూనెలోకి వేసేసి ఒక 2 నిమిషాల పాటు గుడ్లన్నీ బాగా వేయించాలి. గుడ్డు వేయించితే బిర్యానీలో ఎంత టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం పచ్చి నీరుగా ఉంటుంది, మామూలుగా అది కాకుండా టేస్టీగా ఉంటుంది. ఇంత లోపల ఆ నూనెలోనే మనం హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలకులు వేసేసి దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేయించి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు ఇలా స్లైసెస్గా చేసుకున్నాం. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలండి. ఇదంతా కొంచెం బాగా వేగాలి. మంచి వాసన వచ్చే వరకు ఈ కొత్తిమీర, పుదీనా అంతా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 kg రైస్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనికి సరిపడంత ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసాం కదండి. సో కారం చూసుకొని మీరు స్పైస్కి తగ్గట్టుగా మీ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అంతా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్ అంటే ఫుల్ పెద్ద కప్ అంటే 2 గంటలంతా పెరుగు వేసుకున్నాను. సో మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నప్పుడు మీరు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు పెరుగు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ అయ్యాక మనం ఉడకపెట్టి ఫ్రై చేసిన కోడిగుడ్లు దీంట్లోకి వేసుకోవాలి. ఈ గుడ్లు వేసుకున్నాక దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా అంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ గుడ్లన్నీ మసాలాతో పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను దమ్ చేయట్లేదండి, లేయర్గా వేస్తున్నాను. మనం బిర్యానీ చేసే దాంట్లో ఎన్నో వెరైటీస్ ఉంటాయి. నేను ఇక్కడ దమ్ కాకుండా దమ్ చేస్తే కోడిగుడ్డు మెత్తగా అయిపోతుందని అలా చేశాను. ఇప్పుడు మనం బాయిలింగ్ పెట్టుకున్న నీళ్ళలోకి మనం 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు నానబెట్టుకున్న 20 నిమిషాలు అయితే బాగా ఉంటుందండి. సో టైం లేనప్పుడు మినిమం 10 మినిట్స్ అన్న నానబెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే అతుక్కోదండి. వేసుకొని ఇలా బాయిల్ అయ్యాక 80% కుక్ అనే రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసేసాం కదండి, ఇంకా కొంచెం మసాలా ఉంది కదా, దాంట్లోకి మనం ఉడుకుతున్నప్పుడు నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్లు తీసుకొని మనం ఒక 2 గంటలంతా నీళ్ళు వేసుకోవాలి. ఒకవేళ అది కాకపోతే కూడా బాయిల్ వాటర్ కూడా దీంట్లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫస్ట్ లేయర్లో అన్నం వేసేయాలి. సెకండ్ లేయర్ వచ్చేసి ఇలా కోడిగుడ్లు వేసుకున్నాం. మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలాతో పాటు కోడిగుడ్లు వేయించుకోవాలి. తర్వాత మీరు ఎక్కువగా చేస్తున్నప్పుడు తర్వాత లేయర్ అన్నం వేసి తర్వాత లేయర్ కూడా మరి కోడిగుడ్లు వేసి ఆ పైన లేయర్ని అన్నం వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి 3 లేయర్లు, ఫస్ట్ అన్నం, తర్వాత మసాలా, తర్వాత మరి అన్నం, అలా లేయర్ వైజ్ వేసుకోవాలి. ఇది మాడిపోకుండా దమ్ అంతా చాలా బాగా ఉంటుంది. ఇలా అంతా బాగా వేశాక దీంట్లోకి కొత్తిమీర పౌడర్ ఉందండి, కొంచెం వేసాను నేను. అలాగే కొత్తిమీర, పుదీనా అలాగే లెమన్ జ్యూస్ కూడా దీనిపైన ఇలా పిండేసుకోవాలండి. వీడియోలో చూపించిన మాదిరి దానిపైన నేను సాఫ్రన్ కలర్ వాటర్ వేసాను, అంటే లెమన్ ఎల్లో కలర్. మీ దగ్గర సాఫ్రన్ ఉంటే సాఫ్రన్ నీళ్ళలో నానబెట్టే లేక పాలల్లో దాన్ని కూడా వేసుకోవచ్చు. దానిపైన గీ వేసేసి 1 టేబుల్ స్పూన్ అంత గీ వేసాను. వేసి కొన్ని గోడంబి అలాగే ద్రాక్ష వేసేసి బాదం వేసి ఇలా దమ్ పెట్టేస్తానండి 10 మినిట్స్ పాటు. మీకు అడుగు మందంది తీసుకుంటే మాడిపోదండి, బట్ కొంచెం పల్సింది అయితే కింద దోశ పెనమన్నా రొట్టి పెనమన్నా పెట్టి దానిపైన పెనం పెట్టి
పాన్ పెట్టేస్తే మాడిపోదండి. చూడండి పొలుకుగా ఎంత బాగుందో. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఒక బేసిన్లో వేసేసి ఎక్కడ అడుగంటకుండా అలాగే మాడకుండా, మసాలా కూడా ఎంతో టేస్టీగా ఉంది కనిపిస్తుంది. అలాగే మాడలేదు చూడండి మసాలా అంతా. సో మీరు కూడా తప్పకుండా ఇలాగే ఈ ప్రొసీజర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.